బ్రేకింగ్ న్యూస్ అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది కేంద్రం. భవిష్యత్తులో గగనతలంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసే లక్ష్యంతో మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాయి కేంద్ర పౌర విమానయాన శాఖ వర్గాలు. రాబోయే రోజుల్లో ప్రమాదాల నివారణకు కఠినమైన నిబంధనలు రూపొందించనుంది మల్టీ డిసిప్లినరీ కమిటీ. ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ ఏర్పాటు చేసిన ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేయనుంది. రైట్, ఇక గుజరాత్లో ఏదైతే అహ్మదాబాద్ దగ్గర ఎయిర్ ఇండియా క్రాష్ జరిగిందో మనకు తెలిసిన విషయమే. దీనిలో అనేక మంది ప్రాణాలు విడిచారు. ఇక ఈ ఘటనలో అటు ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్న మెడికల్ కూడా చాలా వరకు ప్రాణాలు కోల్పోయిన ఘటన నెలకొంది. ఒక్కసారిగా అహ్మదాబాద్ ప్రాంతం మొత్తం విషాద ఛాయలు అలుముకున్న ఈ ఎయిర్ ఇండియా క్రాష్ తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ అనేది ముమ్మరం చేయనుంది. ఇక విమాన ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ అహ్మదాబాద్ నుంచి ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ అందిస్తారు. రోహిత్, మనం చూస్తున్నాం విమాన ప్రమాదానికి సంబంధించి కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయడం చూస్తున్నాం. మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసి విచారణ అనేది కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ మల్టీ డిసిప్లినరీ కమిటీ అంటే ఏంటి, దీని విచారణ అంటే దీనిది ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తర్వాత, బోయింగ్ విమానం ప్రమాదం తర్వాత ఎన్నో ప్రశ్నలు. అసలు విమాన ప్రయాణాలు ఎంతవరకు సేఫ్, అసలు విమానాలు ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి మనం చూస్తే ఇదిగో ఆ విమాన ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఉన్నాం. టీం మనకి కనిపిస్తుంది. ఆ టీంని కూడా మనం చూడొచ్చు. ఈరోజు కూడా అక్కడికి టీం వచ్చి ఆ లోపల ఇంపార్టెంట్ వస్తువులు కావాల్సినవన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. డెబ్రీస్ని పూర్తి స్థాయిలో తొలగించట్లేదు. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ తోక భాగం ఏదైతే ఉందో, టైల్ పార్ట్ ఏదైతే ఉందో అది అక్కడ ఇరుక్కుపోయింది. అది ఒక్కటే సేఫ్గా ఉంది. బ్లాక్ బాక్స్ కూడా ఆ శిథిలాలకు అంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ బిల్డింగ్ శిథిలాల దగ్గర నిన్న బ్లాక్ బాక్స్ కూడా రికవరీ అయింది. ఆ బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషిస్తూ ఉన్నారు. ఆ డేటా పూర్తి స్థాయిలో వస్తే ఈ ప్రమాదానికి కారణం ఏంటని తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు కేంద్రం కమిటీ కూడా వేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు విమానాలన్నీ కూడా ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, టేకాఫ్ తీసుకునేటప్పుడు అన్ని విమానయాన సంస్థలు ఎటువంటి పరీక్షలు జరుపుతూ ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఫిట్నెస్ పరీక్షలు చేయాల్సిన అన్ని పరీక్షలు చేస్తున్నాయా లేదా, సో వాటికి కొత్త గైడ్లైన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది, కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. అంతేకాదు ఇక్కడ బోయింగ్ విమానాలు, ఎయిర్ ఇండియా సుమారు 25 నుంచి 28 వరకు బోయింగ్ విమానాలు వాడుతుంది. ఈ బోయింగ్ విమానాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయనే విషయంపై కూడా ఇప్పుడు పూర్తి స్థాయి పరిశోధన చేస్తున్నారు. సో ఈ కమిటీ రిపోర్ట్ ఏమొస్తుంది, అసలు విమానయాన సంస్థలు సేఫ్టీకి ఎంతవరకు ప్రయారిటీ ఇస్తున్నాయి, లేదంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల స్పూన్లే సర్లే అని గాలికి వదిలేస్తున్నాయి. నిజానికి గాలిలో ప్రయాణం అంటే ఒక్క చిన్న పారామీటర్ దెబ్బతిన్నప్పటికీ కూడా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. 10ల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పుడు కూడా ఇక్కడ సుమారు 300 మంది వరకు ప్రాణాలు పోయి ఉండొచ్చు. 241 మంది ప్రయాణికులతో పాటు ప్రయాణికేతలు, ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళు కానీ, ఆ హాస్టల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళలో కూడా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. సో ఇలాంటి సమయంలో మొత్తం విమానయాన సంస్థలన్నీ ఎటువంటి చెకప్ నిర్వహిస్తున్నాయి, వాటి ఫిట్నెస్కి సంబంధించి, మెయింటెనెన్స్కి సంబంధించి ఏం చేస్తున్నాయనే దానిపైన పూర్తి స్థాయి విచారణ అయితే చేసే అవకాశం ఉంది, చేయబోతుంది. ఇక ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి ఇక్కడ ఈ విమానం ఏదైతే క్రాష్ ల్యాండ్ అయిందో ఆ ప్లేస్ని మనం చూడొచ్చు. అక్కడ కొన్ని టీమ్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా టీమ్స్ వచ్చాయి. డీజీసీఏ టీం వచ్చింది, బోయింగ్ టీం కూడా ఇక్కడికి రాబోతుందని తెలుస్తుంది. జీఈ టీం కూడా, జీఈ ఇంజిన్ సప్లై చేస్తుంది కాబట్టి జీఈ టీం కూడా ఇక్కడికి రాబోతుంది. అందుకే ఇక్కడ డెబ్రిస్ని పూర్తిగా తొలగించే ప్రక్రియను వేగంగా చేయట్లేదు. చూడొచ్చు అక్కడ చాలా నెమ్మదిగా స్లోగా మాత్రమే అక్కడ ఉన్న వాటిని పరిశీలించి ఇంపార్టెంట్ వస్తువులను వాళ్ళు సేకరిస్తున్నారు. నిజానికి ఆ డెబ్రిస్ని తొలగించి అక్కడ మృతదేహాలు ఎన్నున్నాయి అనే విషయంపైనే, ఆ రెస్క్యూ పైన దృష్టి కేంద్రీకరిస్తే
చేస్తే అవన్నీ కూడా టపటప తీసేసి ఉండేవారు. ఈ పాటికి అక్కడ ఉన్న ప్రొక్లైనర్స్ కూడా చూడొచ్చు, క్రెయిన్లు ఉన్నాయి, అవన్నీ కూడా తీయడం గంటల వ్యవధి. గట్టిగా తలుచుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఆ డెబ్రిస్ అన్ని కూడా తొలగించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు డెబ్రిస్ని తొలగించట్లేదు. ఆ టీం అంతా వచ్చిన తర్వాత ఈ విమాన ప్రమాదానికి కారణం ఏంటి, విమాన ప్రమాదం ఎలా జరిగిందో చూసాం. పైకి టేకాఫ్ తీసుకున్న విమానం అంతలోనే ఆ బిల్డింగ్ పైన క్రాష్ ల్యాండ్ అయింది. ఆ బిల్డింగ్ని హిట్ చేసిన తర్వాత ఆ విమానం పేలిపోయింది. సో ఈ విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది మాత్రం బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అలాగే ఎంతో కొంత ఆ టీం వచ్చి ఆ ఇంజన్ని, ఈ విమానాన్ని పరిశీలించిన తర్వాత ఎంతో కొంత వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇక మొత్తం విమానాలన్నింటినీ పరీక్షించి ఆ లాగ్ బుక్ డీటెయిల్స్ ఉంటాయి. ప్రతి విమానానికి ఏ విధమైన సర్వీస్ చేస్తున్నారు, ఆ విమానానికి గతంలో సాంకేతిక లోపాలు ఎన్నిసార్లు తలెత్తాయి, అలా సాంకేతిక లోపాలు తలెత్తిన తర్వాత ఇప్పుడు ఆ విమానాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఏదైనా సర్లే పోన్లే అని కేవలం టికెట్ డబ్బుల కోసమే కక్కుతుపడి విమానయాన సంస్థలు ఏమన్నా చేస్తూ ఉన్నాయా అనే విషయం పైన ఆ కమిటీ రిపోర్ట్ వస్తే ఎటువంటి విషయాలు బయటకు వస్తుందో చూడాలి. సో ఈ విమానంలో కూడా మెయింటెనెన్స్ రిపోర్ట్ సక్రమంగానే ఉందా, ఈ విమానం టేకాఫ్ తీసుకోవటానికి ముందు చేసిన పరీక్షలు ఏంటి, ఆ పరీక్షలన్నీ సక్రమంగానే ఉన్నాయా లేదా అనేది ఈ టీం కూడా విశ్లేషించే అవకాశం ఉంది. ఇక మరణాలకు సంబంధించి ఆ 241 మంది తప్ప ఆ తర్వాత 270 అని అంటూ ఉన్నారు. ఈ హాస్టల్స్లో ఉన్న డాక్టర్స్ కావచ్చు, అందులో పనిచేసే వర్కర్స్ కావచ్చు, లేదంటే వాళ్ళని చూడటానికి వచ్చిన వాళ్ళ చుట్టాలు, ఇలా వాళ్ళు ఎంతమంది అనే సంఖ్య మాత్రం తెలియడం లేదు. వాళ్ళు ఇంకో 40 మంది ఉన్నారా, 39 మంది ఉన్నారా, ఇంకో 25 మంది ఉన్నారా, మొత్తం డెత్ టోల్ 270, 69, 300 అనేది తెలియట్లేదు. ఎందుకంటే చూడండి ఒకసారి ఆ విమానం ఉంది కదా, ఆ విమాన శకలాల కింద కూడా డెడ్ బాడీస్ ఉండొచ్చు, ఆ అవతల పక్కన పడిపోయిన ఇంజన్స్ కింద కూడా, డెబ్రిస్ కింద కూడా ఉండొచ్చు. కానీ వాటిని తీయట్లేదు. తీస్తే పూర్తి మరణాల సంఖ్య తెలిసే అవకాశం ఉంటుంది. అది కూడా ఎప్పటికీ కొన్ని మిస్సింగ్ మరణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఖాళీ బూడిదైపోయినటువంటి దేహాలు కూడా కొన్ని ఉన్నాయి. అసలు వాటి జాడ కూడా తెలియని సందర్భం కూడా ఉంది. కాబట్టి ఈ డెబ్రిస్ అన్ని పూర్తిగా తొలగిస్తే మరణాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బ్లాక్ బాక్స్ డేటా విప్పితే ఈ విమాన ప్రమాదానికి కారణాలు ఏంటో తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం. టీం ఇంకా విజయ్ రూపాని బాడీని ట్రేస్ అవుట్ చేయలేదు అంటే మనం అనుకోవచ్చు బాడీస్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటికీ ఇక్కడ డీకంపోజ్ అవుతున్నాయి బాడీ. నిజానికి ఆ కింద ఉన్న ఇరుక్కుపోయిన బాడీస్ ఉంటే కనుక అవి డీకంపోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ వేడికి కాలిపోయాయి కాబట్టి ఇక అవి కులిపోయే స్థితికి వచ్చేసే అవకాశం ఉంటుంది. విజయ్ రూపానికి డిఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. దాంట్లో కొంచెం ఏదో గందరగోళం ఉండటంతో మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది విజయ్ రూపాని బాడీకి. సో విజయ్ రూపాని బాడీని ఓకే అని అనుకున్న తర్వాత ఆ విజయ్ రూపాని బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. కుమారులు కూడా వచ్చారు, ఎదురు చూస్తున్నారు విజయ్ రూపాని బాడీని రిసీవ్ చేసుకోవడానికి. ఇక సామాన్యులు కూడా వాళ్ళకి సంబంధీకుల బాడీస్ని ఎప్పుడు అప్పగిస్తారు అని డిఎన్ఏ టెస్ట్ శాంపిల్స్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఇలా ఒక మిక్స్డ్ వాతావరణం కనిపిస్తుంది. ఎప్పుడు కాక్పిట్ వాయిస్ రికార్డర్ డీకోడ్ అవుతుంది, అందులోంచి వచ్చే డేటా ఏంటి, ఇక్కడికి వచ్చిన టీం బృందాలు గాలిస్తూ ఉన్నాయి కదా, సెర్చ్ చేస్తున్నాయి కదా, ఈ టీం ఈ ప్రమాదం గురించి ఏం చెప్తారు. అండ్ ఆ ఒకే ఒక్క వ్యక్తి బతికి బట్టగట్టగలిగాడు కదా, ఆ వ్యక్తిని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఆ క్షణంలో విమానంలో ఏం జరిగింది అనేది. కానీ ఆ వ్యక్తి ఎలా బయటపడ్డాడు అనేది నేను ఎలా బయటపడ్డానో నాకే తెలీదు, ఎగిరి ఎక్కడో పడ్డాను అని అతను చెబుతున్నప్పటికీ కూడా అలా ఎలా జరుగుతుంది, ఈ మిరాకిల్ ఎలా సాధ్యమైంది అనేది కూడా అందరికీ డౌట్ వస్తుంది. సో అతను కూడా రికవర్ అయిన తర్వాత విచారించే అవకాశం ఉంది. సో ఈ డేట్ అంతా ఆ చివరి క్షణాల్లో ఫ్లైట్లో ఏం జరిగింది అనేది కాక్పిట్ వాయిస్ రికార్డర్ చెప్తే ప్రయాణికుల్లో ఆ క్షణంలో ఉన్న గందరగోళం ఏంటి, ఏమైనా గందరగోళానికి గురయ్యారనేది ఆ వ్యక్తి చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే దర్యాప్తు బృందాలు బోయింగ్ అండ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ని డీకోడ్ చేస్తున్న ఆ టీం ఏం చెప్తుందో మాత్రం చూడాలి. అప్పుడే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటో తెలిసే అవకాశం ఉంటుంది. మానవ తప్పిదమా, లేదంటే మనిషి కనిపెట్టలేని టెక్నికల్ సిబ్బంది కనిపెట్టలేని సాంకేతిక లోపం ఏదైనా ఉందా, లేదా బార్డ్స్ అడ్డొచ్చాయా, ఫ్యూయల్ కంటామినేషన్ ఏమైనా జరిగిందా, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది. రత్న రోహిత్, దీంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి మళ్ళీ ప్రమాదాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇటువంటివి జరగకుండా ముమ్మర దర్యాప్తు అనేది కొనసాగిస్తామని చెప్పి కూడా కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక వాళ్ళతో అంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో దీని అధ్యయనం తర్వాత తీసుకునే నిర్ణయాల గురించి ఏమైనా అనౌన్స్ చేయడం కానీ, ఏమైనా దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడడం కానీ అధికారులు ఇటువంటిదైనా జరిగిందా?
నిజానికి రత్న ప్రమాదాలు జరగకుండా ఉండటానికి చాలా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలు ఉన్నాయి, ఎన్నో గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ వాటిని ఎంతవరకు ఫాలో అవుతారు? ఏ ప్రమాదమైనా, ఇప్పుడు విమాన ప్రమాదం కావచ్చు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, ట్రైన్ ప్రమాదాలు కావచ్చు, వీటన్నిటికీ ప్రమాదాలు జరిగిన తర్వాత నివారించడానికి కావాల్సిన, మరి ఎప్పుడు జరగకుండా ఉండటానికి కావాల్సిన గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ ఆ తర్వాత కాలంలో వాటిని ఎలా ఫాలో చేస్తున్నారు అనేది బిగ్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ని వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, ఆ గైడ్ లైన్స్ని ఎక్కడ విస్మరిస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ కమిటీ వేశారు. సో విమానాలకి ఎప్పటికప్పుడు రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండాలి. విమానం ప్రతిసారి ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు మళ్ళీ చెక్ చేసిన తర్వాతే ఆ విమానాన్ని పంపించాలి. ఎటువంటి సాంకేతిక లోపం ఉన్నా ఆ విమానాన్ని ఫ్లై అవడానికి అంగీకరించకూడదు. సో అలా రెగ్యులర్ మెయింటెనెన్స్ జరుగుతూ ఉందా? ఈ వివరాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఏదైతే టీం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుందో, విమానాల ప్రస్తుతం ప్రయాణికులను తీసుకువెళ్తున్న విమానాలు, రన్నింగ్లో ఉన్న విమానాల పరిస్థితి ఎలా ఉందో ఆ టీం చెక్ చేసిన తర్వాత ప్రమాదకర స్థాయిలోనే విమానయాన సంస్థల విమానాలు నడుపుతున్నాయని రిపోర్ట్ ఇస్తే అది పెద్ద గందరగోళానికి, పెద్ద షాకింగ్కి దారితీసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ టీం ఇప్పుడు విమానయాన సంస్థలు ప్రస్తుతం ఉన్న విమానాలను ఎలా రన్ చేస్తున్నాయనేది ఏ రకమైన రిపోర్ట్ ఇస్తుందో చూడాలి. సో ఇప్పుడు కూడా వేసిన టీం మళ్ళీ కొన్ని గైడ్ లైన్స్ ఫామ్ చేస్తుంది, వీటిని ఫాలో కావాలంటుంది. కొన్ని రోజులు కొన్ని ఇయర్స్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నిర్లిప్తత కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ ఇవే మాటలు వస్తాయి, మేము భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాము, ఇప్పుడు కమిటీని వేసాం, నివేదిక వేసాం అని. గతంలో జరిగిన ఎన్నో ప్రమాదాలకు ఇలాగే కమిటీలు వేశారు, ఇలాగే నివేదికలు ఉంటాయి. సో ఇప్పుడు కూడా కమిటీలు వేస్తున్నారు, నివేదికలు ఉంటాయి. కానీ వాటిని ఎంతవరకు ఈ విమానయాన సంస్థలు ఫాలో చేస్తాయి అన్నది మళ్ళీ అక్కడ ఒక క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఇది ప్రపంచాన్ని నిబరపరిచిన విమాన ప్రమాదం, దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విమాన ప్రమాదం కాబట్టి చూడాలి నివేదికల్లో ఏం తేలుతుంది అనేది. రత్న, థ్యాంక్ యూ రోహిత్.